నమస్తే. నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ అని చెప్పి పిఠాపురం దగ్గర చిత్రాలలో ఒక స్టేజ్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారు. అది స్టేజ్ ప్రోగ్రాం ఎందుకనంటే జనరల్గా ఎవరైనా ఒక పార్టీ ఆవిర్భావ సభ అంటే వాళ్ళ పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు సాధించిన విజయాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు ప్రజలకు చేసిన సేవలు కావచ్చు, లేకపోతే రేపొద్దున ఏం చేయాలనుకుంటున్నదని చెప్పుకునే ఒక కార్యాచరణతో చేసుకునే ప్రోగ్రాం అయి ఉండాలి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ అసందర్భ ప్రలాపనలు, అవసరం లేని మాటలు, కొంతమంది ఆయన్ని సరే ప్రతి పార్టీ వాళ్ళ నాయకుల్ని పొగుడతారు, తప్పలేదు, అది సహజం. అది ఆ పార్టీలో ఉన్నప్పుడు పొగుడతారు, ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తిడతారు, ఇవన్నీ కామనే. ఆ పొగడ్తల్ని మనం ఏమి నిజాలు అనుకోవాల్సిన పని లేదు, లేకపోతే వాళ్ళ మనసు నుంచి వచ్చిన పొగడ్తలను మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు కూడేవాళ్ళు రేపొద్దున అధికారం పోగానే సో ఏం మాట్లాడతారనేది అది జగమెరిగిన సత్యం. అయితే సో అక్కడ ఎవరెవరో మాట్లాడారో వాళ్ళ మాటలందరినీ కూడా నేను పరిగణలోకి తీసుకోవట్లేదు. ఎందుకంటే అదే చెప్పాను కదా, వాళ్ళు ఈరోజు అధికారం ఉంది కాబట్టి ఈరోజు సూర్యుడు ధీరుడు అంటారు, రేపు పొద్దున్న అధికారం పోగానే మమ్మల్ని అలా చేశాడు ఇలా చేశాడు అంటారు. సో కాబట్టి ఇటువంటి వాళ్ళ ప్రసంగాలు మాటలు మనం మాట్లాడవలసిన అవసరం లేదు. కానీ సో ఆ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రం అయితే మనం ఖచ్చితంగా ఆయన చేసిన ప్రసంగాన్ని గురించి అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో నేనేమి విమర్శలు అయితే చేయదలుచుకోవట్లేదు. కొన్ని పాయింట్ల మీద మాత్రం నేను మాట్లాడుకుంటున్నాను. కొద్దిగా వీడియో నిడివి ఎక్కువ ఉంటుంది, దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి. సో నాయకుడు అనేవాడు ఎన్ని రకాలుగా మనుషుల్ని మోసాలు చేస్తూ ఉంటాడో, ఆ మోసాలకి ఎందుకు బలవుతున్నారు, ఏ రకంగా బలవుతున్నారు, ఏ కారణాల చేత బలవుతున్నారు మీరంతా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ పూర్తిగా చూడండి, ప్రజల్లోకి ఈ వీడియోని ఖచ్చితంగా చేరుకోవాలనేది నా తాలూకా ఆకాంక్ష. అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన కొన్ని మాటలను మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. సో అవి ఆ సభకు దానికి సంబంధం లేని మాటలు, ఈ రాష్ట్రానికి వాటికి సంబంధం లేని మాటలు కొన్ని మాట్లాడారు. ఆ మాటలు ఏంటో మనం కొంచెంసేపు వాటి గురించి చర్చించుకుందాం. ఆయన మాట్లాడిన మాటల్లో మొదటిగా హిందీ భాష గురించి, తమిళనాడు ప్రభుత్వం లేకపోతే తమిళనాడు గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం హిందీ భాష వద్దని కోరుకుంటుంది. అయితే ఇక్కడ నిన్న జరిగిన సందర్భం ఏంటంటే, ఆ స్టేజ్ ప్రోగ్రాం అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక చిన్న పార్టీ, ఎవరో నువ్వు ఇన్ని సీట్లో పోటీ చేయి, నీకు ఇవి ఇస్తున్నాను, నీ శక్తి ఇంతే, నీ స్థాయి ఇదే అని ఒక ముష్టి ఒక 21 సీట్లు ఇస్తే ఆ 21 సీట్లలో పోటీ చేసి 3 పార్టీల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్న అతి చిన్న పార్టీ. ఆ పార్టీ ఇక్కడ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో, లేకపోతే గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేయాలనుకుంటున్నారో, లేకపోతే ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో, లేదంటే ఈ 9 నెలల కాలంలో ఏం చేశారనేది మాట్లాడకుండా తమిళనాడు గురించి, తమిళనాడు హిందీ భాష, ఇవన్నీ కూడా బీజేపీ ప్రాపకం కోసం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భాలు. ఆయన ఏం మాట్లాడతారో, ఈరోజు ఏం మాట్లాడతారో, రేపేం మాట్లాడతారో కూడా అర్థం కాని పరిస్థితి. కానీ ఆ స్టేజ్ ముందు కూర్చున్న వాళ్ళు నిజంగా వాళ్ళందరికీ శతకోటి వందనాలు. వాళ్ళకి సమాజం పట్ల బాధ్యత లేదు, వాళ్ళకి కావాల్సింది మా కులపోడా కాదా, నేను సినిమాలు పిచ్చిగా ప్రేమించాను, సినిమాలో ఎలా ఉంటాడో బయట అలాగే ఉంటాడు, నాకు అనవసరం, ఈ సమాజం ఏమైపోయినా నేనేమైపోయినా నాకేం జరిగినా జరగకపోయినా ఏమీ అవసరం లేదనుకునే కొంతమంది ఉన్మాద, అంటే దాన్ని ఏంటంటే ఒక అభిమానం అనేది పీక్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే మనకు నచ్చిన వాళ్ళు ఏం చేసినా కూడా అది మనకు తప్పుగా కనిపించదు. అటువంటి పీక్స్కి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇటువంటి ప్రసంగాలతో వాళ్ళు ఏం మాట్లాడారో కూడా, ఆ ప్రసంగం ఎవరికి ఉపయోగమో ఏంటనేది కూడా ఆలోచన చేయరు. ప్రతిసారి చప్పట్లు కొడతారు.
అయితే ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం హిందీ భాషను వ్యతిరేకిస్తుంది, తమిళనాడు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. మీకు హిందీ భాష వద్దు కానీ హిందీ వాళ్ళు డబ్బులు కావాలని ఏదో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మీరు మర్చిపోయారేమో, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పెడతాము, ఇంగ్లీష్ మీడియం మస్ట్ అండ్ షుడ్ చేస్తామన్నప్పుడు మీలాంటి కుహాన మేధావులందరూ మాట్లాడింది ఏంటి? మాతృభాషను చంపేయాలనుకుంటున్నారా అని మాట్లాడారు. ఈరోజు అదే మాతృభాష కోసం, తమిళ మాతృభాష కోసం వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు. దాంట్లో మీకు వచ్చి నొప్పి ఏంటో నాకు అర్థం కాలేదు. దానివలన మీకు కానీ మీకైతే లాభం ఉండొచ్చేమో, ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం మెప్పు కోసం మీరు ప్రయత్నం చేయొచ్చేమో. కానీ ఆ స్టేజ్ ముందు కూర్చున్న జనం కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఏమైనా ఉపయోగం ఉందా? తమిళనాడులో హిందీ ఉంటే మనకేంటి, లేకపోతే మనకేంటి? మీరు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నారు, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మీరు ఇక్కడ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, లేకపోతే ఎందుకు చేయలేకపోయి ఈరోజు వరకు, లేకపోతే రేపు ఏ రకంగా చేస్తామని చెప్పుకుంటే ఒక నాయకుడిగా మీకు రాష్ట్రంలో ఉన్న న్యూట్రల్ ఓటర్లలో కూడా ఒక గుర్తింపు వచ్చేది. కానీ మీ ముందు ఉన్న జనం కోసం, లేకపోతే మీరు చెప్పే 4 డైలాగులు మీరు ఏం చెప్పినా తమిళనాడు గవర్నమెంట్ హిందీ వద్దన్నదన్నా వాళ్ళు చప్పట్లు కొడతారు. తమిళనాడు గవర్నమెంట్ తమిళ వదిలేస్తుంది అనుకున్నా కూడా వాళ్ళు చప్పట్లు కొడతారు. ఎందుకంటే మీరు మాట్లాడుతూ హిందీ గురించి మాట్లాడుతూ, తమిళనాడు హిందీ గురించి మాట్లాడుతూ, హిందీ భాష మీద మీకు అక్కర్లేదు కానీ హిందీ వాళ్ళు డబ్బులు కావాలని మాట్లాడారు. సార్ అది వ్యాపారాలు. మీరు గతంలో కూడా సంబంధం లేని విషయాలను మాట్లాడతారు. గతంలో ఒక సినిమా ఫంక్షన్కి వెళ్ళి రాజకీయాలు మాట్లాడారు. ఈరోజు రాజకీయ సభ అని మీరు పెట్టుకున్న దాంట్లో సినిమా గురించి మళ్ళీ ఎందుకు? ఈ విధంగా మీరు మాట్లాడి నలుగురిని కన్ఫ్యూజ్ చేస్తూ మీ పబ్బం గడుపుకోవాలని చూసుకోవడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని ఒకసారి ఆలోచించుకోండి. అదేవిధంగా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా ఆలోచించవలసిన విషయం, ఈయన ద్వారా గతంలో కూడా మీరు నష్టపోయారు. ఈయన మాటల వల్ల, ఈయన ప్రవర్తన వల్ల, ఈయన తీరు వల్ల గతంలో మీరు నష్టపోయారు. రేపు కూడా ఇప్పుడు ఈయన ఈ అనవసరమైన తమిళకు సంబంధించిన విషయాన్ని ఈయన నెత్తి మీద ఎత్తుకు, తమిళనాడుకు సంబంధించిన విషయాన్ని నెత్తుకొని సినిమాల వరకు వెళ్ళాడు. భాష వరకు కూర్చొని మాట్లాడితే సరే అక్కడికి అయిపోయి మళ్ళీ సినిమాల దగ్గరికి వెళ్ళాడు. మీరు హిందీలో డబ్బింగ్ చేసుకుని సినిమాలు చేసుకుంటారు కానీ మీకు హిందీ భాష వద్దని మాట్లాడాడు. రేపొద్దున మీరు తెలుగు వాళ్ళు మీ సినిమాలు భారీ బడ్జెట్లో తీస్తున్నారు. డైరెక్ట్గా తెలుగులో రిలీజ్ చేసే సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు అక్కడ డైరెక్ట్ స్ట్రైట్గా రిలీజ్ అవుతాయి. అదేవిధంగా డబ్బింగ్లు చేస్తున్నారు. రేపొద్దున్న మీకు తమిళ పరిశ్రమ నుంచి కానీ, తమిళ ప్రభుత్వం నుంచి కానీ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇటువంటి వాళ్ళని మీరు అరికట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన వెనకేసుకుని వచ్చారా, రేపొద్దున మీరందరూ బడా నిర్మాతలందరూ కూడా, హీరోలందరూ కూడా మునిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇది మనకు అవసరం లేని విషయాన్ని మీరు అక్కడ మాట్లాడి ఏదో ఆవేశంగా ఏదో మాట్లాడేస్తే మీ జనాలు ఏదో జైజల్ది కొడతారు. ఇదే మీరు ఏదో తమిళనాడులో మీకు ఏదో వివక్ష జరిగింది, మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు అని మాట్లాడుతున్నారు. మర్చిపోయారా మీరు? గత 5 సంవత్సరాల క్రితం మీరు ఏం మాట్లాడారు? ఉత్తరాది అహంకారం, ఉత్తరాది వివక్షని మాట్లాడారు. దక్షిణాది అంటే వివక్షని మాట్లాడారు. దక్షిణాది వివక్ష అంతా పోయి ఇప్పుడు వచ్చి మీకు తమిళనాడు వివక్ష అయిపోయింది. తమిళనాడు దగ్గరికి వచ్చేసరికి తమిళనాడులో మీ వివక్ష గురయ్యారు. ఇంతకుముందు బీజేపీ ప్రభుత్వం ఉత్తరాది ప్రజలు, దక్షిణాది ప్రజల్ని వివక్ష గురి చేస్తున్నాను. మీరు స్థాయి తగ్గించుకొని ఇప్పుడు తమిళనాడులో నేను, లేకపోతే చెన్నైలో నేను ఉన్నప్పుడు నేను వివక్షకు గురయ్యాను, నన్ను గోల్డ్ అని ఏదో మాట్లాడారని మీరు చెప్పుకుంటున్నారు. వివక్ష అనేది మీరే కాదు సార్, ప్రతి ఒక్కరు కూడా ప్రతి దగ్గర కూడా ఎదుర్కొంటుంది. అదే తమిళనాడు ప్రజలు వేరే దగ్గరికి వెళ్ళి బ్రతికితే అక్కడ కూడా వాళ్ళు కూడా ఏదో వివక్షకు గురవుతున్నారు. అంతెందుకు, నేను స్వయంగా ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తిగా నేను విజయవాడలో బ్రతకడానికి వెళ్ళేటప్పుడు నేను కూడా ఇక్కడ వివక్షకు గురయ్యాను. దానివల్లే నేను అమరావతిని రాజధానిగా నేను వ్యతిరేకిస్తుంటాను. సో కాబట్టి ఇవన్నీ పనికిరాని అవసరాలు, నలుగురికి కడుపు నింపున అవసరాలు, పేదవాళ్ళకి అవసరాలు తీరిన మాటలు మాట్లాడి మీరు పనికిమాలిన రాజకీయాలు దయచేసి చేయకండి. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంటుంది. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాది దక్షిణాది వివక్ష గురవుతుందన్నారు. ఈరోజు హిందీ భాషకు సంబంధించి మాట్లాడుతూ బీజేపీ ప్రాపకం కోసం ఈరోజు తమిళనాడుతో అనవసరమైన విషయాల గురించి తమిళనాడు విషయాన్ని లాగి ఇచ్చేశారు. అయిపోయింది. సెకండ్, ఈయన మాట్లాడిన మాటల్లో ఎక్కడైనా సరే మీకు ఇవన్నీ వాగ్దానాలు చేశాను, ఈ వాగ్దానాలకు సంబంధించి మేము ఈ కారణాల వల్ల ఈ పథకాలు అమలు చేయలేకపోయాం, లేదంటే పలానా టైం నుంచి అమలు చేస్తాం
అని ఎక్కడైనా మాట్లాడా? లేదు. అలాగే ఈ స్టేజ్ ముందు కూర్చున్న జనాలకు కూడా అది అవసరం లేకుండా పోయింది. మీలో మార్పు రావాలి. నాయకుడు అనేవాడు ఇష్టం ఉండొచ్చు, నాకు ఒక నాయకుడు ఇష్టమే, కానీ తప్పు చేశాడని చెప్పినప్పుడే ఆ నాయకుడి క్షేమాన్ని నువ్వు కోరేవాడు అవుతావు. అంతేగాని చెప్పిన ప్రతిదానికి తల ఊపుతూ ఈలలేస్తూ చప్పట్లు కొడితే సుఖం లేదు. మన సామాన్యులం, మన అవసరాలు తీరాలి. మనకి వచ్చే ప్రభుత్వాలు మనకు వాగ్దానాలు చేసి ప్రామిసులు చేసి అధికారంలోకి వస్తారు. వచ్చిన తర్వాత వాటిని అమర్చి మనల్ని మళ్ళీ ఇంకొక మాయలో పెడుతున్నారు. దయచేసి మనం చైతన్యవంతులు కాకపోతే మనం ఎప్పటికీ ఇలాగ బానిసలుగానే బ్రతకాలి. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని లేకుండా వాళ్ళు చెప్పేది వింటూ మనం కాలయాపన చేస్తూ ఉంటే మనకు నచ్చాడని చెప్పేసి మనం బట్టలు చింపేసుకొని చొక్కాలు చింపేసుకొని ఏలు వేసుకుంటూ పోతే రేపొద్దున భావితరం అనేది ఏమవుతుంది? దయచేసి మీలో చైతన్యం రావాలి. ప్రతి ఒక్కరు కూడా, అది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కానివ్వండి, ఏ పార్టీ వారైనా కానివ్వండి, ఈ రకంగా మనం ఆలోచన చేసినప్పుడే మనకి ఇది సెన్స్ సామాన్య మానవుడికి న్యాయం జరుగుతుంది. అంతవరకు మనం పల్లెకెళ్ళి మోసిన బోయలుగానే మిగిలిపోతాం. దయచేసి ప్రతి ఒక్క మనిషి అర్థం చేసుకోవాల్సింది, ప్రతి ఒక్క సామాన్యుడు అర్థం చేసుకోవాల్సింది, మనకి కావాల్సింది నాయకులు ఏమి చెప్తే దానికి చేయకొట్టడం కాదు. ఖచ్చితంగా మనకి న్యాయం జరగడం కోసం గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిన్న ఒక్క సందర్భంలో ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు, సార్ మీరు చెప్పారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇసుకలో 100 కోట్లు దోచేసిందని చెప్పేసి, ఆ డబ్బులు మనిషికి ఒక నియోజకవర్గంలో 500 మందికి 10 లక్షల రూపాయలు ఇస్తే, 50 మందికి 10 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు స్వయం ఉపాధితో వాళ్ళు బ్రతుకుతారని చెప్పి మాట్లాడారు. నిజమే, మంచిదే చేస్తే. 9 నెలలు 10 నెలల కాలం అయిపోయింది. చేయగలిగారా? ఎంతమందికి ఇచ్చారు 10 లక్షలు చొప్పున? సార్ మాట్లాడితే కుదరదు సార్, చేతలు కావాలి. ఏ ఒక్క ప్రజలైనా అతను అభిమానించి ఏ అభిమానైనా ఆ విషయం ప్రశ్నించగలిగాడా? లేదు. సుగాలి ప్రీతి గురించి పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ మొదలు పెడితే గతంలో ఎన్నికలకు ముందు, ఆయన అధికారంలో లేని ముందు, సుగాలి ప్రీతి గురించి ఆయన ఎక్కడైనా మాట్లాడినా కూడా మొదటగా మాట్లాడేది సుగాలి ప్రీతి అనే ఒక అన్యాయం కాబడిన ఒక అమ్మాయి గురించి. ఆ అమ్మాయికి న్యాయం జరిగిందా ఇప్పుడు వరకు? లేదు. కేవలం ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డిని తిడుతూ 4 ఓట్లు తెచ్చుకున్నారు తప్పించి ఆ సుగాలి ప్రీతికి న్యాయం జరగలేదు. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారన్నారు. అది ఏమైందో ఏమో కూడా తెలియదు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రజల్ని ఈ రకంగా మీరు చేయకండి. మీరు మంచి పరిపాలన చేయాలనుకుంటే మంచి పరిపాలన చేయండి, అంతవరకే. ఇంకా ముందు మీరు చేసే ప్రసంగాలు అసందర్భంగా ఎవరికి ఉపయోగం లేనట్టుగా సినిమా ప్రసంగాలు చేస్తే మీకు నచ్చే వాళ్ళు కొంతమంది మీకు మెచ్చుకోవచ్చేమో, కానీ ఈ సమాజానికి అది ఎటువంటి ఉపయోగకరమైన విషయం కాదు. ప్రజలారా ఆలోచించండి. ప్రశ్నించడం నీ ఒక్కడి హక్కు. ప్రశ్నించు. అది ఏ ప్రభుత్వం అన్నది కాదు. నీకు వాగ్దానం చేసిన ప్రభుత్వం ఏదైనా సరే, ఏ నాయకుడైనా సరే, నీకు ఇచ్చిన హామీ నెరవేర్చి నువ్వు ఒక ఆశతో ఓటేస్తావు. ఆ ఆశ నీకు ఓటు వేసినప్పుడు అది ఎంతవరకు నెరవేరింది లేదు అనేది నువ్వు ప్రశ్నించవలసిన అవసరం ఉంది. అంతేగాని నాయకుల కోసం మనం ఏం చెప్పినా కూడా చెడుతుందని మనం చప్పట్లు కొడితే కుదరదు. నిన్న సభలో కూడా ఆ స్టేజ్ ప్రోగ్రాంలో సామాన్య ప్రజలకి కావాల్సిన అంశం ఒకటి కూడా లేదు. చెప్పిన వాగ్దానాల గురించి ఒక్క మాట లేదు. ఏమైపోయినాయి అవన్నీ కూడా? దయచేసి ప్రజలారా గమనించండి. మీరు ప్రశ్నించవలసిన సమయం ఆసన్నమైంది. ప్రతి నాయకుడిని ప్రశ్నించండి, వాళ్ళని అడగండి. మీ హక్కుల కోసం మీరు పోరాటం చేయండి. ప్రభుత్వం ఇస్తానన్న హామీల గురించి మాత్రమే మనం ప్రశ్నిస్తున్నాం, లేనిపోని మనం అడగట్లేదు. ఎప్పటి నుంచి చేస్తారు, ఎప్పుడు చేస్తారని అడగవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది.